కొద్దిసేపట్లో కళ్యాణం స్టార్ట్ అవుతుంది. భక్తులందరూ త్వరగా రావాలని రూపాయలు వెనకనే పడిపోయి విగ్రహాలని ఇంటికి రాలే ఇక దన్నయ్య ఎంకరేజ్
కనగలు మండలం పగిడిమరి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అయితే కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా వేద మంత్రాలు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించి స్వామి అమ్మవార్లకు కళ్యాణ తంతును ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ తంతును తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకొని వారి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా కళ్యాణ తంతు ముగిసిన అనంతరం ఒడిబియ్యం పోసే కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. భక్తులైతే ఈ ఒడిబియ్యం పోసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతే విజయవంతంగా ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి కావడానికి ఏ విధంగా ఐక్యతగా ఉండి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేశారనే విషయాన్ని గ్రామ సర్పంచ్ నాగవెల్లి నాగమణి సైదులు గారు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతంగా పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అయితే హాజరయ్యారు. కార్యక్రమం అయితే విజయవంతంగా పూర్తయింది. మీరు ఏ విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు? ఇప్పటికీ 5 రోజుల నుంచి స్టార్ట్ అయింది. ఇది ప్రతి సంవత్సరం బ్రహ్మంగారు ఉత్సవాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. గ్రామ ప్రజలు అందరూ పెద్దలు అందరు కలిసి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇంకెక్కువ వచ్చిర్రు జనాలు. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అయితే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఈ ఆలయంలో మాత్రం ఈ బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది అంశాన్ని మన ఆలయ కమిటీ సభ్యులు అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు? మా పౌడుమరి ప్రజలకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇప్పుడు 30 తారీఖు నుంచి మనకు ఉత్సవాలు బ్రహ్మంగారిది, రేణుకా ఇల్లమ్మది, రాములవారిది అన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి మన బ్రహ్మంగారి జాతర జరుగుతున్నది. అదేవిధంగా ఈసారి బాగా బ్రహ్మాండంగా జనం బాగా బ్రహ్మరథం పట్టిరు. చాలా ఉత్సాహంగా చాలా జనం వచ్చారు. చాలా భక్తులు కూడా చాలా ఎక్కువగా వచ్చినారు. దానివల్లనే విజయవంతం చేసిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇంకా ఈ విధంగా భక్తులు ఇంకా దేవుడిని ఈ విధంగా ఇలాగానే ఎన్నో సంవత్సరాలు మళ్ళా సంవత్సరం కూడా ఎన్నిసార్లు కూడా భక్తులు బాగా రావాలని ఆ దేవుడిని కోరుకుంటాను. ఆ దేవుడు ప్రతి ఇంటికి ఆడపిల్లలు, ఆడపడుచులు, ఆడపిల్లలు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. పౌడుమరి జాతర కూడా ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి సాగుతుంది. అదేవిధంగా ఇంకా ఇలాగే భక్తులు బాగా అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ బ్రహ్మోత్సవాలు జనవరి 30 నుండి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు అయితే కొనసాగనున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా కొనసాగిస్తూ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ గ్రామంలో అన్ని బ్రహ్మోత్సవాలను అయితే విజయవంతంగా పూర్తి చేయడానికి ఆలయ కమిటీ సభ్యులైతే పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ ఆలయ కమిటీ సభ్యులు గోలి జగాల్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేయడానికి ఎలాంటి మీరు ప్రణాళికలు రూపొందించుకొని విజయవంతంగా పూర్తి చేశారు? ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం క్రమం తప్పకుండా మనకు పెద్దలు కాక ఏ విధంగా ఇది ఇచ్చారో క్రమం తప్పకుండా దీన్ని మేము ఒక నెల రోజుల ముందే దీన్ని ఒక ప్రణాళిక చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఏ సర్పంచ్ ఉన్నా కానీ ఒక నెల రోజుల ముందు నుంచే ఈ యొక్క కార్యక్రమాలని గ్రామ ప్రజలు అందరి సహకారంతో పెద్ద ఎత్తున జరపాలని ముందుగానే మేము ఒక ప్రణాళిక చేసుకొని దీన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మేము చేయడం జరుగుతుంది. ఈసారి కూడా గతంలో నేను దాదాపుగా 98 నుంచి దీనికి నేను చిన్న గుడి ఉండే రాను ఈ విధంగా అయింది. ఇది భవిష్యత్తులో ఒక పుణ్యక్షేత్రంగా మారబోయే అవకాశం ఉంది.
ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా బ్రహ్మంగారు అమ్మవారు దగ్గర ఉండి ఇలాంటి కోరికలు తీర్చే ఒకటి పుణ్యక్షేత్రం అనేటి ఉన్నదంటే ఇక్కడ పగిడిమీర ఒకటే ఉంది. ఎందుకంటే చాలామంది భక్తులు మీరు మనకు తెలవకుండా ఎంతోమంది భక్తులు వస్తారు, ఎంతోమంది భక్తులు పోతున్నారు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి సర్పంచి, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా ఏ రోజైనా ఇప్పటి వరకు పార్టీలకు అతీతంగానే మేము గ్రామాన్ని ఒక పండుగలా జరుపుతాం. ఇది పగిడిమీర గ్రామ ప్రజలకు అతిపెద్ద పండుగ అన్నిటికంటే. కాబట్టి ఎక్కడ ఉన్న ఆడపిల్లలు అలిగిన కూడా ఈ పండుగకు వచ్చి వాళ్ళందరూ కూడా కుటుంబాలలో చాలా సంతోషంగా ఉంటారు. మేము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకున్నందుకు మా గ్రామంలో ఇప్పటివరకు ఎలాంటి పంట నష్టం కానీ ఎలాంటి అనావృష్టి కానీ అతివృష్టి కానీ ఈ గ్రామానికి ఇప్పటివరకు జరగలేదు. ఇక జరగకూడదని కూడా మేము కోరుకుంటున్నాం. ఆ యొక్క బ్రహ్మంగారు ఆ పరమశివుడే ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా జిల్లాల నుంచి చాలామంది మాకు ఫోన్లు చేసుకుంటూ మీ దేవునికి ఇట్లా మొక్కితే మాకు ఈ పని అయిందని చాలామంది మొక్కులు కూడా వాళ్ళ తీర్చుకొని ఇక్కడ యజ్ఞాలు అయ్యి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మిగిలిపోయిన పనులు ఈసారి పెద్ద ఎత్తున దాతలు కూడా ముందుకొచ్చారు. ఆ దాతల సహకారంతో మేము ఇట్లా చేసినాం. మా గ్రామ ప్రజలందరికీ మేము మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము పిలిచినాక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఉత్సవాలను ఇంత ఘనంగా జరిపించినందుకు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని కూడా. ఈ యొక్క పురాణం తెలుసుకోవాలంటే దీని చరిత్ర చాలా ఉంది. కాబట్టి ఈ చరిత్రకు కూడా మేము ఒకటి యూట్యూబ్లో చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారబోతుంది అనేది మేము ఆకర్షిస్తున్నాం. ఇక్కడ ఉన్న అమ్మవారిని కాక మొక్కున్నట్టయితే మీ కోరికలు తీరుతాయి. ఎందుకంటే ఆరోగ్యాలతో కోరికలు అంటే పెద్ద పెద్ద కోరికలు కాకుండా మనం ఆరోగ్యంగా ఉంటే కూడా అది ఒక కోరిక అనేది ఇక్కడ అమ్మవారి యొక్క శ్రేష్ట. ప్రతి ఒక్కరు కూడా ఏ పండుగ చేసినా ఏ పెళ్లి చేసినా ఇక్కడ వచ్చి పొగగా కొట్టుకున్నాకనే వాళ్ళు ముందుకు బయటికి వెళ్తారు. కాబట్టి మేమందరం కూడా గ్రామంలో ప్రతి ఒక్కరం కలిసిమెలిసి పార్టీలకు అతీతిగా, కులాలకు అతీతిగా, మతాలకు అతీతిగా అన్నీ జరుపుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పనిచేసిన ప్రతి ఒక్క సభ్యులకు కూడా ఇంట్లో లైటింగ్ చేసిన వాళ్ళ కానించి టెంట్లు చేసిన కానించి ఇక్కడ ఈ పని చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరి సహకారంతోనే మేము ఈ యొక్క విజయం సాధించినాం. ఈ కార్యక్రమం అయితే విజయవంతంగా కొనసాగింది. అసలు ఈ ఆలయం ఎందుకు ఇంత బ్రహ్మోత్సవాలను పెద్ద ఎత్తున జరుగుతున్నారు? అసలు ఈ ఆలయ మహిమలు ఏ విధంగా ఉంటాయి, గ్రామస్తులకు ఏ విధంగా లాభసాటిగా ఉండడం వలన ఈ బ్రహ్మోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారనే అంశాన్ని మన మాజీ సర్పంచ్ గోల్ నర్సిరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఇంత ఈ గ్రామంలో పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు? అసలు ఏంటి ఈ గ్రామంలో ఈ విశిష్టత? ఈ గ్రామంలో ముందుగా మా పగిడిమరి గ్రామ ప్రజలు అందరి తరపున అమ్మవారిని కానీ, ఆ దేవాలయం శ్రీరామచంద్రుని కానీ బ్రహ్మంగారిని కానీ అందరూ కూడా ముందుగా అందరూ పిల్లల పాపలతోటి అందరూ చల్లగా ఉండాలని, పంటలు పండాలని, మంచిగా ఉండాలని మేము కూడా అందరం కూడా కోరుకుంటున్నాము. ఈ సమస్య అనేది ఈ పొల్యూషన్ వేసినాక ఒక 4 సంవత్సరాలు కూడా పెండింగ్ పడి వచ్చినాక కూడా మనకు అమ్మవారు అనేది మొలిచింది. కాబట్టి అమ్మవారు అనేది బయటికి వెళ్ళినాకనే పని ఎక్కడ కూడా ఆగకుండా సంవత్సరం పెరుగుకుంటూ వస్తుంది కానీ తగ్గుకుంటూ వస్తలేదు. ఈ రోజు చూస్తే ఈ జనాకిరం చూస్తే ఆ రోజు ధ్వజస్తంభం చేసినాడు ఎంత జనాభా వచ్చారో ఈ రోజు అంత జనాభా వచ్చారు. అంటే ఇదే పండుగ కంటిన్యూగా సంవత్సరాన్ని పెరుగుకుంటూ పోతుందంటే మా అమ్మవారు ఒక పవరు, మా అమ్మవారు ఒక మంచితనం. పంటలు పండటం కానీ, ఆడపిల్లలు కానీ, పెండిలు కావడం కానీ, పిల్లలు కావడం కానీ ఎక్కడ కూడా ఇక్కడ మొక్కుకుంటే అలా మొక్కులు అనేది తీరుతున్నాయి. కాబట్టి గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా చుట్టాలు కూడా అక్కడ ఉన్న చుట్టాల ఊర్లలో కూడా మీ ఊరి జాతర మంచిగా ఉంటుంది అనే దాని మీద ఈరోజు రావడం జరిగింది. ఇంత పెద్ద జనం ఎప్పుడు కూడా రాలేదు. ధ్వజస్తంభం వేసిన రోజే వచ్చారు, ఇయ్యాలనే వచ్చారు. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఈ రెట్టింపు అనేది మమ్మల్ని కూడా ఇంకా బాధ్యత పెంచుతుంది. మేము కూడా అందరం కూడా కలిసికట్టుగా ఇంకా కూడా రిక్రూట్మెంట్ చేసి ఇంకా కూడా మేము పెద్దగా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు మా జగారెడ్డి చెప్పినప్పుడు దీని పూర్వ చరిత్ర కూడా తీసుకొని అందరూ కూడా తెలుసుకొని జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేయాలని ప్రయత్నిస్తాం. అందరి సహకారంతో, అందరి ప్రజలతోటి ఏ కులం లేకుండా అందరికీ కూడా ఈరోజు ఏ కులం లేకుండా ఇక్కడ ఈ గుళ్ళో ఈ ప్రస్థానంలో ఇక్కడ ఉండి ఇలా తీర్థ ప్రసాదాలు తీసుకొని పోతున్నాం. అందరూ చల్లగా ఉండాలని దేవుని పక్షాన నేను అందరూ కూడా జీవిస్తున్నాను. దండం పెట్టుకు సెలవు తీసుకుంటాను. ఈ బ్రహ్మంగారి ఆలయంలో ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అమ్మవారు వెలిసి కోరిన కోరికలు తీరుస్తూ గ్రామంలో అనేక మంది యువకులకు ఉద్యోగాలు రావడంతో కాకుండా ఇక్కడ సస్యశ్యామలంగా ఈ గ్రామాన్ని అమ్మవారు ఉంచుతుందనే ఈ గ్రామస్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఇదే అంశానికి సంబంధించి గ్రామస్తులు మనతో పాటు కొంతమంది ఉన్నారు. సార్, ఈరోజు చెప్పండి, బ్రహ్మోత్సవాలు ఘన విజయంగా సాగినాయి. మీరు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తారు? ఏ విధంగానంటే మాకు ఇంత ఊరు జనం వచ్చి ఊరంతా వచ్చి చూసినందుకు, ఇంత జనం వచ్చి విజయం సాధించినందుకు
చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఏ విధంగానైనా ఇట్లా జనం అంతా కదిలి ఇట్లా చేసి భక్తులంతా వచ్చి చేయడం చాలా సంతోషం అని చెప్తున్నాం. అదేవిధంగా మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, మహిళా భక్తులు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగినాయి కదా, మీరు ఏ విధంగా భక్తి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారిని దర్శించుకొని? ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి కళ్యాణం బాగా ఘనంగా జరుగుతుంది. గ్రామ పెద్దలు బాగా మంచిగా ఏర్పాట్లు చేస్తారు. అందరికీ ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు ఎవరు బాగా మనకు గుర్తుకొస్తారంటే అందరికంటే పవర్ఫుల్ ఎవరంటే గాడ్. కాబట్టిగా దేవుని కంటే మించినది మనకు ప్రకృతిలో ఎవరూ లేరు. కాబట్టి మనకి ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం భగవంతుని దగ్గరికి వచ్చి మొక్కుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి ఏటా మా విలేజ్లో ఇలాగే ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లనే పెద్దలు ఎప్పుడు ఇలాగే కంటిన్యూ చేస్తూ మంచిగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ మంచిగా ప్రజలకి గిట మంచిగా అండదండలు ఇస్తూ దేవుణ్ణి మంచిగా ఇలాంటి జాతరలు ప్రతి సంవత్సరం జరపాలని పెద్దలని కోరుకుంటున్నాను. దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అదే విధంగా మేము కొత్తగా సర్పంచ్ వచ్చిన కాంచి చాలామంది ముందుకు వచ్చిన దాతలు కలర్స్ వేయించడం కానీ ప్రతి మండపాలు కానీ ఇప్పుడు ప్రతి దానికి ముందుకొచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాయం చేయడం జరిగింది. అందరు కలిసి ఈ రకంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు భక్తులు చాలామంది రావడం జరిగింది. అన్ని సౌకర్యాలు కల్పించినాం ఈసారి. ఇదే రకంగా ఇంకెప్పుడు ఇలాగే రావాలని ఆ దేవుడు ఎప్పుడు దయ ఇప్పుడు మా మీద ఉండాలని మా ఊరి మీద ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. ఓకే, అదేవిధంగా మనతో పాటు మరికొంతమంది ఉన్నారు భక్తులు. చెప్పండి, ఏ విధంగా కొనసాగినాయి బ్రహ్మోత్సవాలు? పగడిమరి ప్రజలకు చుట్టుపక్కల ఊర్ల ప్రజలు కానీ అందరూ ఆకర్షించి వస్తున్నారు. ఈ గుడి చాలా వరకు ఇప్పటి వరకు అయితే డెవలప్ ఇంకా ఫస్ట్ కంటే ఇంకా డెవలప్ అవుతుంది. అందరు దేవుని మొక్కున్న వాళ్ళు మాత్రం చాలా వరకు అందరికీ అనుకున్న పనులు అవుతున్నాయి. కాబట్టి జనాలు భక్తులు పెరిగే చాలా వస్తున్నారు. ఇంకా డెవలప్ ఒకటి ఈ ఆర్చీలు అది ఒకటి వేయించే పని ఉంది. అది ప్రజలు భక్తులు ముందుకు వచ్చి వాళ్ళని సహకరించి వేయించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ రోజుతో కళ్యాణ కార్యక్రమాలు అయితే ముగిశాయి. రేపు అగ్నిగుండాలతో మొత్తానికి ఈ బ్రహ్మోత్సవాలు అయితే ముగియనున్నాయని ఆలయ కమిటీలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. బ్రహ్మంగారి జాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఈ ఆలయాన్ని గత కొన్ని ఏండ్ల నుంచి బ్రహ్మోత్సవాలను కొనసాగిస్తున్న పగిడిమరి పిచ్చయ్యాచారి అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎన్నేళ్ల సంది ఈ ఆలయం నిర్మించారు? అప్పటి నుంచి ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి ఈ జాతర? 75-80 సంవత్సరాలు అవుతుంది. 80 అవుతుంది. 80 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. మేమే విశ్వబ్రహ్మణ్యం నడిపించాం. మేము మొత్తం 15 మంది ఉన్నాం. అందరం కలిసి కొన్ని వాళ్ళు ఏమో ఒకరు చేసినాం, తర్వాత మళ్ళీ కలిసినాం అన్నట్టు. ఇప్పుడు గుళ్ళు కట్టి ఈ జాతర కొనసాగించడానికి నిధులు ఏ విధంగా డబ్బులు ఎట్లా సేకరిస్తారు? అప్పుడు సందాలు వసూలు చేసినాం. ఇప్పుడు వేరే సర్పంచ్ వాళ్ళు సాయం చేస్తారు. ఎట్లా మరి ఇది జాతర జరిపిస్తున్నప్పుడు మీకు ఏ విధంగా మంచిగా అనిపించింది? మాకు మంచిగానే అనిపిస్తుంది, మంచిగానే. ఓకే, ఇలా గత కొన్నేళ్ల సంది వాళ్ళ పూర్వీకుల నుండి కూడా ఈ బ్రహ్మోత్సవాలను అయితే మేమే కొనసాగిస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో, TSR న్యూస్, నల్గొండ.